హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మ్యాచ్ ఫంక్షన్ని నెంబర్స్తో ఏ రకంగా యూజ్ చేయాలి, టెక్స్ట్తో ఏ రకంగా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా నెంబర్స్తో ఏ రకంగా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక శాంపుల్ డేటాను తీసుకున్నాను నేను. ఈ శాంపుల్ డేటాని ఉపయోగించి మనం ఈ ఫంక్షన్ ఏ రకంగా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. మనం మ్యాచ్ ఫంక్షన్ దాని అవుట్పుట్ ఏమిస్తుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. మ్యాచ్ ఫంక్షన్ మనం సెట్ చేసేటువంటి ఏదైతే స్ట్రింగ్ కానీ, ఒక నెంబర్ కానీ, ఒక టెక్స్ట్ కానీ ఉందో అది మనం సెట్ చేసేటువంటి డేటాలో ఏ పొజిషన్లో ఉంది అని మాత్రమే చెప్తుంది. ఇది ఆ డేటాని తీసుకుని రాదు, ఓన్లీ పొజిషన్ మాత్రమే చెబుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ టేబుల్ కూడా ప్రిపేర్ చేశాను. దీనికి ఇక్కడ మనకి ఎక్సెల్ మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఓకే, ఈక్వల్ టు మ్యాచ్. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇవ్వగానే మనకి ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. లుకప్ వాల్యూ, లుకప్ అరే, మ్యాచ్ టైప్. లుకప్ వాల్యూ అంటే మనం ఏ వాల్యూని సెట్ చేస్తున్నాము, ఏ వాల్యూ గురించి మనం సెట్ చేస్తున్నాము, అదే లుకప్ వాల్యూ. లుకప్ అరే ఈ సెట్ చేసేటువంటి ఆ వాల్యూ ఏ డేటాలో సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ మనం సెర్చ్ చేసేటువంటి వాల్యూ ఏ డేటాలో అంటే ఏ సోర్స్ నుంచి మనం సెర్చ్ చేస్తున్నాము. ఇది మ్యాచ్ టైప్. అంటే మనం సెర్చ్ చేసేటువంటి ఆ వాల్యూ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలా, లేదంటే ఆ వాల్యూకి లెస్ దాన్ వాల్యూ ఉన్నా తీసుకోవచ్చా, ఆ వాల్యూకి గ్రేటర్ దాన్ వాల్యూ ఉన్న అవుట్పుట్ అదే పొజిషన్ చెప్పొచ్చా అని దాని మీనింగ్. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ లుకప్ వాల్యూ, నేను లుకప్ వాల్యూని ఈ లుకప్ వాల్యూ అనేటువంటి సోర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. కామా, మనం ఆర్గ్యుమెంట్స్ని కామాతో సెపరేట్ చేస్తాం. ఇది ఇక్కడ లుకప్ వాల్యూలో ఏ వాల్యూ నేను ఇవ్వలేదు. ప్రస్తుతానికి అవుట్కమ్ అనేది ఎన్ఏ వస్తుంది. బట్ వాల్యూ ఇచ్చినప్పుడు మీరు పొజిషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. లుకప్ అరే అంటే లుకప్ వాల్యూ, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ సెల్లో మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూని ఎక్కడ సెట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేంజ్ ఇచ్చాను. అంటే ఈ పర్టికులర్ రేంజ్, అదే లుకప్ అరే. ఈ పర్టికులర్ రేంజ్లో ఈ వాల్యూని చెక్ చేయమంటున్నాను. కామా, ఇక్కడ చూసినట్లయితే 1 అంటే లెస్ దాన్ అని, 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అని, -1 అంటే గ్రేటర్ దాన్ మ్యాచ్ అని వస్తుంది. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో 0 తీసుకుందాం. అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. బికాస్ మనం ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి, అది బ్లాంక్ అనేది ఈ సెల్లో ఎక్కడ లేదు కాబట్టి ఈ సెర్చ్లో ఎన్ని వచ్చింది. ఇక్కడ మనం 30 ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్లయితే ఈ 30 అనేటువంటి వాల్యూ ఈ సెర్చ్లో నెంబర్ దాని పొజిషన్ అంటే 1, 2, 3 అది 3rd పొజిషన్లో ఉందని మనకి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని 40లా మారుస్తున్నాను.
అంటే ఇది పొజిషన్ 1కి వచ్చింది. దీంట్లో నేను ఈ సెర్చ్ డేటా ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంతకుముందు 40 నుంచి సెలెక్ట్ చేశాను, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ప్రెస్ ఎంటర్. ఇప్పుడు చూస్తే 40 అనేది మన సెర్చ్ డేటా స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటుంది. 1 2 3. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి పొజిషన్ మాత్రమే చెప్తుంది. అది స్టార్టింగ్ పాయింట్, సెర్చ్ డేటాలో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి అది కౌంట్ చేసుకుంటుంది ఏ పొజిషన్ అనేది. సో నెక్స్ట్ లెస్ దాన్ 1 అంటే మనం ఏ నెంబర్ అయినా ఇచ్చినప్పుడు ఇక్కడ నేను 39 ఇస్తున్నాను. 39 అనేది మనకి ఈ డేటాలో ఎక్కడ లేదు. 39 ఇచ్చినప్పుడు లెస్ దాన్ 1 మనకి ఇవ్వాలి. అంటే అది ఎగ్జాక్ట్ మ్యాచ్ కాదు. అందుకోసం ఈక్వల్ టు మ్యాచ్ లుకప్ వాల్యూ కామా సెర్చ్ లుకప్ అరే కామా 1 క్లోజ్. ఇక్కడ పొజిషన్ 4 చూపిస్తుంది. యాక్చువల్గా 39 అనేది మన యొక్క సెర్చ్లో లేదు. 39 మైనస్ అంటే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే మనకి 38 ఉంది. 38 పొజిషన్ చెప్పాలి. 38 పొజిషన్ ఎంత? 2 రావాలి. బట్ 2 రాలేదు. ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా మనం 1 యూజ్ చేసినప్పుడు మనం డేటాని A to Z సార్ట్ చేసుకోవాలి. ఏ కాలం మనం సెట్ చేస్తున్నామో ఆ కాలంని A to Z సార్ట్ చేయాలి. అందుకోసమే ఇక్కడ నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు సోర్స్ని మార్దాం. ఈ సోర్స్ని A to Z సార్ట్ చేసిన డేటాలకి మార్చాను. ఇప్పుడు చూస్తే 3 చూపిస్తుంది. ఇక్కడ 39 అనేది ఈ డేటాలో లేదు. ఇది సార్ట్ చేసి ఉంది, A to Z అని సార్ట్ చేసి ఉంది. సో అందుకోసం 38 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 38 చూపిస్తుంది. ఇన్ కేస్ నేను ఇది 40 చేశాను అనుకుందాం. 39కి బ్యాక్ వెళ్తే మైనస్కి వెళ్తే మనకు ఉన్నది ఇక్కడ 30. సో దాని పొజిషన్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది సార్ట్ పొజిషన్ A to Z ఉండాలి. అలాగే గ్రేటర్ దాన్ -1 యూజ్ చేస్తే గ్రేటర్ దాన్, ఇక్కడ లెస్ దాన్ బ్యాక్ చూపిస్తుంది. ఇది నెక్స్ట్ గ్రేటర్ దాన్ చూపిస్తుంది. సేమ్ 39 తీసుకుందాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈక్వల్ టు మ్యాచ్ లుకప్ వాల్యూ లుకప్ అరే కామా -1 ఎంటర్. ఇక్కడ చూస్తే NA వచ్చింది. ఎందుకు NA వచ్చిందంటే మనం -1 గ్రేటర్ దాన్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి డేటా Z to A ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ Z to Aలో పెట్టినా కానీ రాంగ్ అవుట్పుట్ ఇచ్చింది. ఇంతకుముందు 4 ఎంతో ఇచ్చింది నెంబర్ ఇక్కడ. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్లో NA వస్తుంది, ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వదు ఇది. ఇక్కడ ఇప్పుడు దీని సోర్స్ మార్దాం. Z to A ఉండాలి దీనికి. ఓకే, 39 గ్రేటర్ ఏముంది? 40. మన స్ట్రింగ్లో 39 తర్వాత 40 ఉంది. 40 పొజిషన్ 1. ఇది మనకి Z to A. ఈ రకంగా మనం నెంబర్స్లో వర్క్ చేసినప్పుడు ఇలా వర్క్ చేయాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ టైం చాలా అయింది. మనం టెక్స్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.